ఏప్రిల్ 28 ఆదివారం తులారాశి వారికి ఎలా ఉండబోతోందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ద్వితీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈరోజు కుటుంబంతో గొడవలు, కుటుంబానికి దూరంగా ఉండాల్సి రావడం, చిన్న వాహన ప్రమాదాలు, వ్యసనపరమైన ఇబ్బందులు, రాత్రి ప్రయాణాల వల్ల చికాకులు, ఆధ్యాత్మిక చింతన బాగా పెరిగే అవకాశాలు తులారాశి వారికి ఉన్నాయి. మనశ్శాంతి కోసం ప్రయత్నం చేయటం, మనసులో ఉత్సాహం ఉల్లాసం తగ్గడంతో పాటుగా ఆలోచనలు ఎక్కువ అవటం, విచారణ, మెంటల్ టెన్షన్లు, ఆందోళన బాగా కనబడుతుంది ఈ యొక్క తులారాశి వారికి. కొంతమంది స్నేహితులు కానీ వ్యక్తులు కానీ మీకు వచ్చి సలహాలు ఇవ్వటం వల్ల వాటిని మీరు పాటించడం వల్ల నష్టపోయే అవకాశాలు, అనుకున్న ప్రణాళిక సకాలంలో పూర్తవక ఇబ్బందులు, చంచల స్వభావం, మానసిక అశాంతి తులారాశి వారికి కనబడుతుంది. తులారాశి వారు సంతకాలు, డాక్యుమెంట్ వ్యవహారాల్లో ఇబ్బందులు, ఎవరికైనా షూరిటీ సంతకం పెట్టిన డబ్బులు అప్పుగా ఇచ్చి నష్టపోయే అవకాశాలు కనపడుతున్నా మీకు ఏం కావాలో, దేనికి బాధపడుతున్నారో తెలియని పరిస్థితి ఉంటుంది. తులారాశి వారికి జాగ్రత్తగా ఉండండి. ఎవరితోనూ అతిగా మాట్లాడడం కానీ గొడవలు పెట్టుకోవడం కానీ మంచిది కాదు. ముఖ్యంగా ప్రేమికుల మధ్య బ్రేకప్స్ కనబడుతున్నాయి. తులారాశి భార్యాభర్తల మధ్య చికాకులు కనబడుతున్నాయి. జాగ్రత్త. ఎవరి మీద ఆధారపడకండి. ఈరోజు మీ పని మీరే చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. శత్రువుల యొక్క బెడద పెరుగుతుంది. జాగ్రత్త. ఆరోగ్యపరమైన ఇబ్బందులు, కాళ్ల నొప్పులు, నరాలకు సంబంధించిన ఇబ్బందులు, నీరసం వంటివి కనబడుతున్నాయి. ఆదాయపరమైన ఇబ్బందులు కనబడుతున్నాయి. కాబట్టి ఈ రోజును డబ్బును పొదుపుగా వాడటం అవసరం. వస్తువులు కొనడం వల్ల నష్టం కనబడుతుంది. జాగ్రత్తగా ఉండండి. అప్పులు పెరిగే అవకాశాలు, కుటుంబ పరంగా ఇబ్బందులు, కుటుంబం వల్ల ఖర్చులు, ఆరోగ్యపరమైన ఇబ్బందులు తులారాశి వారికి ఉంటాయి. తులారాశి విద్యార్థులు తోటి విద్యార్థులతో గొడవలు, కాలేజీలలో చికాకులు, చదువు పట్ల ఆసక్తి తగ్గడం కనిపిస్తున్నాయి. ఈరోజు తులారాశి ఉద్యోగులకు కార్యాలయంలో ఇబ్బందులు, చికాకులు, మనస్పర్ధలు కనిపిస్తున్నాయి. స్త్రీలకు మానసిక అశాంతి, ఆరోగ్య సమస్యలు కనబడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. వ్యాపారస్తులకు ఊహించని నష్టాలతో పాటు కొత్త వ్యక్తులతో పరిచయాల వల్ల కానీ, వారికి అప్పు ఇవ్వటం వల్ల కానీ నష్టాలు కనిపిస్తున్నాయి. జాగ్రత్త. అన్ని రంగాల వారు కూడా ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం కనబడుతుంది. కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిన సూచన.